మన రాజస్థాన్, మనందరూ తెలుసు మన దేశంలో రాజస్థాన్, ఇక్కడ ఎంత ఎడారున్నా చుక్క నీళ్లు దొరకపోయినా మనం ట్రీటీకి కట్టుబడి పాకిస్తాన్ ఎంత చేసినా సరే గత 65 సంవత్సరాల్లో ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో మనం ఏ విధమైన యాక్షన్ కూడా తీసుకోలేదు. అయితే ఇప్పుడు భారతదేశం మాత్రం ఇండస్ వాటర్ ట్రీటీని అబైన్స్ లో పెట్టింది. అంటే పూర్తి స్థాయిలో ఇండస్ రివర్ వాటర్ ఆపేసేయలేదు, ట్రీటీ పక్కన పెట్టింది. భవిష్యత్తులో ఇండియా ఈ ట్రీటీని రివైవ్ చేయొచ్చు, రివ్యూ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించి యూనిలేటరల్ గా అసలు ఈ ట్రీటీ ఇండియా ఎలా పక్కన పెడతాని చెప్పి పాకిస్తాన్ అడుగుతుంది. అయితే ఇండస్ వాటర్ ఈ ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాటర్స్ ఏదైతే అంతర్జాతీయ నదులు ఉన్నాయో, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పారుతాయో, దీనికి సంబంధించి మళ్ళీ ఒక మీడియేషన్ జరగాలని చెప్పి కొంతమంది, అంటే బ్రహ్మపుత్ర నది కావచ్చు, ఇండస్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. అయితే భారతదేశం మాత్రం పాకిస్తాన్ కి సంబంధించిన అంశంలో ముఖ్యంగా ఇండస్ వాటర్ ని చాలా సీరియస్ తీసుకుంటుంది అనమాట. గత 65 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా భారతదేశం ఈ ట్రీటీని అబైన్స్ లో పెడతానని కానీ ఈ ట్రీటీని ఆపేస్తానని కానీ చెప్పలేదు. కానీ ప్రస్తుతం ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ని, అంటే పాకిస్తానీ టెర్రరిస్టులను సపోర్ట్ చేసి మన మీద కుసుగొలుపుతుంది. కాబట్టి ముఖ్యంగా పెహల్గామ్ టెర్రర్ అటాక్ కి నిరసనగా మనం పూర్తి స్థాయిలో ఇండస్ వాటర్ ట్రీటీని అబైన్స్ లో పెట్టామన్నమాట. ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ ట్రీటీ విషయంలో ఇంతవరకు ఏ అంశం రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇండియా చాలా గట్టిగా ట్రీటీని అబైన్స్ లో పెట్టింది. అమిత్ షా గారు ఈ ట్రీటీని మళ్ళా మేము రివర్స్ చేసి ఈ ట్రీటీని మళ్ళీ అబైన్స్ లో తీసేసే ప్రసక్తే లేదు, దీన్ని ఇరాన్ని కంటిన్యూ చేస్తాం. భవిష్యత్తులో పాకిస్తాన్ విషయంలో మాత్రం ఈ వాటర్, అంటే ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో మాత్రం పాకిస్తాన్ తన పోకడ మార్చుకునే దాకా భారతదేశం ఈ ట్రీటీ విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.